పళ్ళు గులాబీ ఆజీ చూపులకో రేటు మాటలకో రేటు. అసలు ఏం తింటున్నావే మరి ఇంత గట్టిగా ఉన్నావు? మరి చేతికి అందింది తింటూ ఉంటా కాబట్టి ఇలా ఉన్నా. సర్లే వెళ్ళి కూర్చోపో. అమ్మ ఫ్రిడ్జ్ మీద పెట్టిన 2 కేజీల స్వీట్ ఏమైంది? చేతికి అందింది తినేసింది. రాత్రి మన ఇంట్లో పిల్లి వచ్చిందిరా. ఏ దొంగ పిల్లి తిన్నాదో నాకు బాగా తెలుసు. మొదలష్ట పిల్లి, పాపిష్టి పిల్లి, దరిద్ర పిల్లి. అలా తిట్టకరా, పిల్లి బాధపడుతుంది. బిర్యానీ తీసుకొచ్చానే, వెళ్ళి ప్లేట్ తీసుకురా, ప్రశాంతంగా తిందాం. బిర్యానీ భలే ఉంటుంది అక్కడ. పాము పాము అని చెప్పి నా బిర్యానీ తీసుకుంటావా? పనికి మళ్ళీ నా బిర్యానీ నాకు ఇవ్వు. తీసుకో. అరే ఇన్ని రోజులు కరెక్ట్ డ్రెస్ చేసేవారా నీకు తగ్గది? అది పనిగా గుర్తించుకున్నా. ఇది మెయింటైన్ చేయ బయట కూడా. ఈ టెంట్ హౌస్ సామాన్లు మా ముత్తాత మా తాతకి ఇచ్చాడు, మా తాత మా నాయనకి ఇచ్చాడు, మా నాయన నాకు ఇచ్చాడు, నేను నాకు ఇస్తా. ఈ స్కిట్టే నాకించేటట్టు నువ్వు. 5 రోజుల పెళ్లి అమ్మంది పెళ్లి. గురుగారు 5 రోజుల పిల్లని వచ్చారు, అలోజన్ టైప్. అంత సీన్ లేదు. పెళ్లి కూతురు ఫస్ట్ రోజు నా మొహం చూసి తాళి కట్టించుకోదు, భయపడొద్ది. ఆమె కన్విన్స్ చేసి కవర్ చేయడానికి ఎలాగో 4 రోజులు పట్టుద్ది. అందుకే 5 రోజులు పెళ్లి పెట్టుకున్నా. హై రోబో, హై. వాట్? రన్ 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 రోబో రన్. చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. వాడికి ఏం కావాలి తెలుసా? ఆక్సిజన్. ఆ ఆక్సిజన్ నువ్వు అందించాలి. నా పరువు కాపాడు. ఏం చేస్తున్నావు? ఆక్సిజన్ అందిస్తున్నా. మనిషిలోంచి కూడా గాలి వస్తుంది. ఇట్లా ఏమొచ్చింది? కంపు వచ్చింది. అలలే అలలే మా అలలే మామా అటవి మల్లెంటి పడుచోయమ్మా. అరే మొహం కనపడి రా కొద్దిగా. ఏంట్రా మనకి పేర్లు? అప్పుడు నేను చేసిన పనులకి బూతులు లేక నీ ఆపేశారు, అదే పేరు అయిపోయింది. మరి నీకేంటి దా అని పెట్టారు? నేను చిన్నప్పటి నుంచి ఎవరిని చూసినా దా దా అనే ఉండరా. ఎందుకు వచ్చారు ఇక్కడికి? చెప్పండి. అమెరికాలో పొల్యూషన్ చాలా ఎక్కువైపోయింది. అందుకని ఇలా అడవులోకి వచ్చి ప్రశాంతంగా బతుకుదామని వచ్చామా? అంతే కదా డియా? అమెరికాలో ఏం చేస్తుంటావు నువ్వు? నయగర వాటర్ ఫాల్స్ కి వాటర్ సప్లై చేస్తాను. నువ్వేం చేస్తుంటావు? ఆ వాటర్ ని కలుపుకొని తాగేస్తాను. ఇవ్వండి. థ్యాంక్ యూ. వాట్ ఇస్ దిస్? చిలకడ దుంప. ఓకే. వావ్, ఎంత ప్రశాంతంగా, ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఫ్రూట్స్. అంత లేదు, మేము కొనుక్కున్నాం కేజీ 50 రూపాయలు. కోరుకున్న ప్రేయసివే దూరమైన ఊర్వశివే జాలిలేని రాక్షసివే గుండెలోని నాకసివే చేపకళ్ళ రూపసివే చిత్రమైన తాపసివే చీకటింట నాశసివే సరసకు చలి చలిరా. ఇప్పుడే నీకు పేరుకు తగ్గ ఫిగర్ ఇచ్చింది శశి అని. మగపిల్లలు శశి అనం, ఆడపిల్లల్ని శశి అంటాం. మొత్తానికి శశిగా మారేవు. పూర్తిగా శశిగా మారిన శశికుమార్. సార్, అది నా భార్య. ఈ అందమైన సుగుణాల రాసి నా మరదలు. కాఫీ తీసుకోండి రా. బావా తినండి తినండి తినండి. సంతకెళ్తున్నాను, ఆటోకి 500. నడుచుకుంటే వెళ్ళు. సర్లే నడుచుకుని వెళ్తా. దిల్లో
ఎక్కడికి రా? కాలేజ్ కి బావా. ఈ అమ్మాయికి EMI లో కార్ బుక్ చేశా. థ్యాంక్ యూ బావా. హాయ్ అక్క. బావా నా కాళ్ళకి అందిపోతాయని తనే కొనిచ్చే డౌన్ పేమెంట్ కూడా బావే కట్టాడు. దిగురు. కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దాన బుగ్గ మీద గులాబీ రంగు. పాట ఆపిస్తారే. నువ్వు రాత్ర తాగేసి మీ గర్ల్ ఫ్రెండ్ మెసేజ్ పెట్టావా? పెట్టాను. ఏం మెసేజ్ పెట్టావు? నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, ఆస్తులు చిల్లి గవ్వకూడదని మా నాన్నకని చెప్పా. నేను చాలా ఫీల్ అవుతున్నాడు రా. మా నాన్నకలా తెలిసిందిరా? నువ్వు తాగేసి అమ్మాయికి పెట్టబోయి మీ నాన్న పెట్టా మెసేజ్. అమ్మో మేనేజ్ చేయలేదు, తెచ్చాను తెలుసా? ఏమని మేనేజ్ చేసావు? అమ్మాయికి పెట్టబోయి మీకు పెట్టాడని చెప్పా. అవును ఏంటి లెటర్ ఏంటి? ఏం లేదు వదిలే. ఏం లేదేట బ్రా? ఏం లేదురా. రా ఏంట్రా ఏం లేదు? అదేగా చెప్తున్నా ఏం లేదు. నాన్న రోజు నీ మధ్యలో అమ్మ మధ్యలో పడుకున్నప్పుడు పొద్దున లేవగానే వేరే రూమ్ లో నుండి వస్తున్నాను నాన్న నేను. ప్రశ్న వేసుకొని ఏం చదువుతున్నావు నువ్వు? నీ ప్రోగ్రెస్ పెడితే ఏంట్రా ఇది? 15 ఏంటి? 15:30 ఏంటి? దీనికంటే పెద్ద డౌట్ ఉంది నాన్న. ఏంటది? రోజు నేను ఆ రూమ్ లోకి వచ్చి ఎందుకు వస్తున్నాను నాన్న? నా కొడుకుని పిలిపించు. చెప్పండి రాజమాత. భీమవరంలో 2 చేపల చెరువులు అన్నారు నాన్న. నాకు కట్నం కింద ఇస్తారా? లేదు నాన్న, నీ కాలు చేతులు ఎరగొట్టాను నాన్న. రాజమాత, ఆ, ఈ మాయిష్మతి ప్రజల ప్రాణాలను కాపాడుతున్నానని నీకు మాటిస్తున్నాను. దయచేసి వీడికి నాకు ఎటువంటి సంబంధం లేదమ్మా. ఎవరిని ఇవ్వాలనుకుంటే ముద్దుగా కానుకగా ఎన్నిక ఇచ్చేయండి. వచ్చే నెల నుండి భీమవరం, మొగల్తూరు, పాలకొల్లు ఈవెంట్లు స్టార్ట్ అవుతున్నాయి. దయచేసి నాకు ఫోన్ చేయకు నువ్వు. మేడం ఇప్పుడు దాకా లేడీ గెటప్పులే, ఇప్పుడు లేడీ మామూలుగా ఉండదు. ఏముండదు. ఒక్క మాట చెప్తా గుర్తుంచుకో, సీఎం పదవి నా పెదవి దక్కాలంటే చాలా రాసి పెట్టింది. నేను జూకి వెళ్ళినప్పుడు చూసా ఇలాంటి పెదవి, మళ్ళీ ఇక్కడే చూసా. ఏం చెప్పమంటారు మేడం? రోడ్డు మీద వెళ్తుంటే అందమైన అమ్మాయిలందరూ పెదారు నన్ను ఎప్పుడు కొడుగుతారా, నన్ను ఎప్పుడు కొడుగుతారా? నేను వెళ్తున్నాను రా. అయిపోయింది ఒక్క నిమిషం ప్లీజ్ కూర్చోండి. అరే అందమైన అమ్మాయిలందరూ నా పేదాలు ఎప్పుడు కొడుగుతారా? పడవ చాలా జాగ్రత్తగా నడపరా. సరేరా. 6 నెలలు అవుతుందిరా. ఇంటికాడ నా పిల్లం ఎలాగుందో ఏంటో. అసలే నా ఇంటి పక్కన సుధీర్ ఉన్నాడు రా బాబు. నువ్వన్నా నయం రా, మా ఇంటి పక్కన మను గారు ఉన్నారా? అవునా? భలే ఉన్నావు గెటప్ లో. థ్యాంక్ యూ మేడం. నువ్వు ఓనివిరా సముద్రపు దొంగ. అమ్మో ఇంత పెద్ద సముద్రాన్ని ఎలా దొంగతనం చేస్తావు? ఎవరు నువ్వు? సాగర్ కన్యని. నాకు ఆకలేసి నేను చేపను పట్టుకోవాలి. చూసావా మను, పక్కన పాపను పెట్టుకొని చేప కావాలంట. అసలు నీకున్న క్వాలిటీ ఒక్కటి కూడా లేదు వీళ్ళు. భవిష్యత్తులోకి వెళ్ళే వాచీలు అమ్ముతాం, భవిష్యత్తులోకి వెళ్ళే వాచీలు అమ్ముతాం. ఒకటి ఇవ్వండి సార్. తీసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్. ఎవరి గతంలోకి వెళ్దాం? ఆళ్ళ గతంలోకి ఎందుకు వెళ్ళేది? మీ బాల్యంలోకి వెళ్తాను. రారా. నువ్వు బాగా చదువుకుని పెద్ద డాక్టర్ కావాలమ్మా. లేదు, ఆవిడ పెద్ద హీరోయిన్ కావాలి. భాస్కర్, యు భాస్కర్. క్యారెక్టర్ ఇచ్చారు కాబట్టి చేస్తున్నాను, నాకు ఎటువంటి సంబంధం లేదు. సెలవుమణి గారు, మీరు రోజా గారిని లవ్ చేస్తున్నారు కదా సార్? మీ ప్రేమ విషయం చెప్పండి సార్, ఆవిడ ఒప్పుకుంటారు సార్. రోజా గారు, చెప్పండి సార్. ఐ లవ్ యూ అని హీరో గారు మీకు వచ్చి ఇప్పుడు చెప్తారు. మీరు ఏంటి సార్ కెప్టెన్ ప్రభాకర్ లాంటి తిరుగులేని సినిమా తీసి మీరు భయపడతారేంటి సార్? ఓకే,
నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను. అది వచ్చి హీరో చెప్తాడా సార్ నాకు తెల్లమని డైరెక్ట్ గా నాకేం చెప్పలేదు, మా ఇంట్లో చెప్పారు. మా ఇంట్లో ఓకే అన్నాక మళ్ళీ నాకు వచ్చి సీతారత్నం గారు అబ్బాయి షూటింగ్ లో చెప్పారు, ఐ లవ్ యూ, మీ ఇంట్లో ఒప్పుకున్నారు పెళ్లి చేసుకోవడానికి అని. అప్పుడు చెప్పారు నాకు.